మనలో చాలా మంది ఏం చేస్తా ఉంటారు తెలుసా? ఎక్కడో దూరంకి వెళ్ళి ప్రసంగం చేసేసి వాట్సాప్ లో ఫోటో పెట్టేసి, నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పా, ఇక్కడికి వెళ్ళి వాక్యం చెప్పా, అక్కడ నన్ను పిలిచారు, ఎక్కడ నన్ను పిలిచారు చెప్పుకుంటూ ఉంటారు. మంచిదే. ఒకవేళ నిన్ను పరాయి చోట్లకి పిలిచి వాక్యం బోధించమని చెప్పినా, సాక్ష్యం చెప్పమని చెప్పినా మంచిదే. కానీ ఒక మాట చెప్పమంటారా? దీన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు దుకాణంకి వెళ్ళారు, ఎందుకో తెలుసా? పెన్ను కొనుక్కుందామని. అయ్యా నాకు బాల్ పెన్ ఇస్తావా అని అడిగాడు. షాప్ వాడు నీకు బాల్ పెన్ ఇచ్చి, ఇది బాగా పనిచేస్తుందండి కానీ ఇది 3 రూపాయలే అన్నాడు. పెన్ను 3 రూపాయలే, బాల్ పెన్ నీకు ఇవ్వంగానే 3 రూపాయలు వెంటనే ఇచ్చేస్తావా? రాస్తుందో లేదు చూస్తాం. 3 రూపాయలదే, 3 రూపాయలు. టీ కూడా రాదు 3 రూపాయలకి. ఒకవేళ రాయకపోతే రాయట్లేదులే పర్లేదు 3 రూపాయలు తీసుకో అని అంటావా? అనవు. ఇది రాయట్లేదా ఇంకోటి అని అన్నాడు అనుకో. ఒకవేళ నేనే షాప్ ఓనర్ అనుకో, సార్ ఇక్కడ రాయదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాస్తుంది అని అంటే తీసుకెళ్తావా? మీలో కొంతమంది ఆ టైప్. ఏమ్మా మీ ఊర్లో నీకు సాక్ష్యం ఉందా? ఏయా మీ ఊర్లో నీకు పేరుందా? మా ఊర్లో లేదు కానీ పక్క ఊర్లో ఉంది సార్ అని అంటావా? చెప్పు నాకు. మా ఊర్లో నన్ను అసహించుకుంటారు కానీ పక్క ఊర్లో ఎంత మెచ్చుకుంటారో తెలుసా నన్ను అని అంటావా? మరి అదే